కుంకుమ బొట్టు అవి చెప్తారు అది తెలుసుకుంటారు. దీపం ముట్టించి 2012కి స్టార్ట్ బాబు. ఇది 2012 జనవరి 1st సండే. ఈరోజు బాబు హ్యాపీ న్యూ ఇయర్గా కేక్ తెచ్చి కట్ చేయండి. చాలా కొంత హ్యాపీ న్యూ ఇయర్. 2011 కూడా మాకు చాలా మంచిది. దాని సెండ్ ఆఫ్ నేను చెప్పాను, లైట్గా సంతోషంగా చేసాను. నిన్న 2011లో మాకు జరిగినట్టు పాజిటివ్ విషయాలు ఏంటంటే ఒక గౌరవ విషయం, లాభాలుగా కోరుకోవద్దు కానీ మహేందర్ స్టేట్ స్కూల్ ఎవరైనా చెప్పినా గౌరవ విషయమే. బిడ్స్ పిల్లలు మంచి కాలేజ్ సీట్స్ దొరికింది, చాలా గౌరవ విషయం. మా కుటుంబానికి మాకు అందరికీ గౌరవ విషయం, అది సంతోషం. మళ్ళీ తర్వాత మియాపూర్లో మాకు ఇల్లు దాదాపు 1 crore రూపాయలు చేసేటువంటి ఇల్లు కంప్లీట్ కావచ్చింది. అది 2011 నేను మరవలేనటువంటిది. దానికి సంవత్సరం అంటే కాలం, ఆ కాలం కూడా కాళికా దేవాన్ని నేను అంటారు. కాళికాన్ని కూడా మనకు భగవంతుడి శక్తి ఉండదు. దానికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి అది మంచి అయింది. ఇంకోటి ఇప్పుడు మా బాబు ఇక్కడ ఇంటి లోపల మాకు ఏం లేకుండా, వస్తువులు ఏం లేకుండా ఇల్లు కట్టుకున్నాం. ఇది భోజనం కాలం గడిపేది. డోర్లు అని ఇవన్నీ చిన్న బాబు బెంగళూరులో జాబ్ చేసి ఇవన్నీ నీట్గా చూసి ఒక లక్షణంగా పడి మనం కలిగించాలి. ఇది కూడా మా పాజిటివ్ అయినా మేము సంతోషపడుతున్నాం. 2011 మళ్ళీ జన్మలో మరవలేనటువంటి కొన్ని విషయాలు మాకు ఉన్నాయి, చాలా సంతోషం. ఇప్పుడు 2012 స్టార్ట్ అయిపోయింది. అంతకంటే మాకు పాజిటివ్గా కనపడుతున్నది. ఎంత బాగా జరుగుతుంది, ఇంకెన్నో మంచి జరుగుతుంది. బాబు కూడా జాబ్ కూడా చేస్తాడు. మాకు ఇంత పరిస్థితులు మారిపోతే మేము కూడా మారిపోదాం అని ఉన్నది. ఇప్పుడు బాబు నేను మా మాట మన కారు తీసుకుంటే బాగుంటుందను, అవును మంచిది బాబు అని అనుకున్నాం. కారు కూడా వస్తుంది రావాలని కోరుకుంటున్నాం. భగవంతుడు మాకు మంచి, మనకు మా అందరికీ మంచి చెప్తాడు. మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా అయితే అది కారు కొనుక్కుంటూ జరుగుతుంది. ఇప్పుడు మాకు 2011 అన్ని మంచిగా, కానీ కాలగర్భంగా అయిపోయినా కానీ విచారకరంగా అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నాడు మా అమ్మ కాలం చేసింది. భాద్రపద శుద్ధ దశమి రోజు కాలం చేసింది. అయితే అది విచారకరమైన కానీ ఒకందుకు నేను సంతోషం. మా అమ్మ సరిగా బ్రతికింది, బాగా బ్రతికింది, మంచిగా బ్రతికింది. అట్లనే మా అమ్మ జీవనం నేను మా పిల్లలు కూడా అట్లే బ్రతికి ఆ విధంగా కాలం చేస్తే భగవంతుడు కృతజ్ఞత తెలుపుకుంటాను. కానీ అది విచారకరంగా అందులో ఒక అన్నయ్య 70-75 లోపల కాలం చేయదు. అది కూడా మాకు విచారకరంగా ఉండే. ఇంకో విచారకరమైన విషయం, నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల విచారంగా బాబు ఇక్కడ ఉండి మాకు బాబు ఇక్కడ ఉండి ఇవన్నీ చూసుకోవడం చేయడం మేము హైప్గానే ఫీల్ అవుతున్నాం, బాగానే ఉన్నాం. ఇప్పుడు 2012 కాలాయనమ ఓం 2012 కాలాయనమ అది కాళికా దేవికి నమస్కారం చేస్తున్నాం. ఈ బాబు కడి చేస్తున్నాం. అన్ని మంచి జరగాలి కోరుకుంటున్నాం. మీకు మనందరికీ మంచి జరగాలని బాబు వాళ్ళ మమ్మీ బొట్టు పెట్టింది. నేను కూడా అట్లనే కోరుకుంటున్నా. మేము జీవిస్తున్నాం. భగవంతుడు మీకు అన్ని అనుకునే చేయాలని కోరుకుంటున్నాం. సంతోషం. దేవుడు ఇలా అనుకరిస్తాం. మంచి జరగాలి. ఉద్యోగాలు మంచిగా అయితే మళ్ళీ తర్వాత ఈ దీవెనలు అనేది భగవంతుడు ఇచ్చిన దాంట్లో తల్లిదండ్రులు ఇచ్చిన గొప్ప ఏంటో. నీకు కాలముఖం చెప్పాలి, నేను చెప్పాలి, నియంత్రణ వచ్చిన అంటే నీ జీవితానికి ఒక పాజిటివ్ అయిన విషయాలు, అనుకూలమైన విషయాలు అనుకూలించేప్పటికీ ఆ బుద్ధి పుడతా ఉన్నది, అదుగా జరుగుతూ ఉన్నది. చాలా మంచి జరుగుతుంది. నేను జనరల్ కాదు, నేను కొడుకునే ఆలోచన కాకుండా ఈ విధంగా గుణాలనే కాబట్టి నీకు మంచి జరుగుతుందని నేను ఊహిస్తా ఉన్నా. నీకు మంచి జరుగుతుంది. నీకు కావాల్సిన ముఖ్యమైన కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి. ముఖ్యమైన కార్యం ఉంది. ఆ కార్యం అంటే ఉద్యోగం దొరికిపోతుంది, మ్యారేజ్ విషయం కూడా ఇటువంటి మంచి గుణాలు కూడా భగవంతుడు మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది. కావాలని కోరుకుంటున్నా. నేను మంచి అవుతుంది. మన 2012 నీకు స్వాగతం పలుకుతున్నాం. సంతోషం. మనకు భగవంతుడు మనం మంచి చేస్తున్నాం. మళ్ళీ తర్వాత 2011 కూడా మా అమ్మ చనిపోతే మా అమ్మ కావాల్సిన బంధువులు పెద్దమ్మలు అందరూ తీసుకుపోయి యాత్రలు తీసుకుపోతే వాళ్ళందరూ నన్ను దేవుని దగ్గర నాకు దేవుడనే భావనతో గౌరవం పెరిగింది. ఇంకా కూడా తీసుకుపోతున్నా. దానికి నా భార్య కావచ్చు, వీళ్ళ మమ్మీ కావచ్చు, ఇతడే కావచ్చు, పిల్లలు కూడా చాలా హైప్గా ఫీల్ అవుతారు. ఆ పని ఇంకా కూడా చేస్తాను. అది మాకు ఈ సంవత్సరం 2011 అండ్ 12 యాత్రలు కూడా మేము జరుగుతాయి. మాకు గౌరవం పెరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది. తప్పనిసరి ఇవన్నీ మంచి దేవుడు భగవంతుడు ఉండి ఈ విధంగా చేస్తాడు. మళ్ళీ తర్వాత మనకు ఆటోమేటిక్గా మనం మంచి పనులు చేస్తే
భగవంతుడు మనకి ఇండైరెక్ట్గా ఇట్లా ప్రత్యేకంగా చేయకుండా కానీ మనకు అడగడం మంచి జరుగుతుంది బాబు. మనకు ఇంకోటి కానీ నేను అనుకుంటాను కదా, తల్లి కడుపు లోపల బేబీ బయటికి 9 నెలల తర్వాత తల్లి కాదు లోపల బిడ్డ కూడా బయట రావాలంటది, తల్లి కూడా ఉంటుంది, ప్రకృతి ధర్మం అన్ని ఆటోమేటిక్ కలుతా ఉంటుంది. ఆ మంచి తల్లి మంచి తిండి మంచిగా ఆరోగ్యంలో మంచి 9 మాసాలు నిండుతాయి తర్వాత విన్నట్టుగా మన మంచి ధర్మం మనం వెళ్తే మనకు అన్ని ఆటోమేటిక్ అవే కదా. భగవంతుడు రియల్ బుద్ధి పుడుతుంటే మనకు కావాలని బుద్ధి పుడుతుంది, అన్ని ఆడు కలిసి ఉంటాయి. ఇప్పుడు అన్ని కలిసి తిని మనం మంచిగా అయితే మనం మంచి కాదు. మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ చూస్తాను, నువ్వు చాలా బాబుకు నువ్వు చాలా హెల్ప్ చేసే వ్యక్తి. బాబు చిన్నప్పుడు చూస్తున్నావు, ఈ మధ్య నువ్వు చాలా హెల్ప్ చేసావు. నేను బాబు తరపున నేను నా తండ్రిగా నీకు కృతజ్ఞత తెలుపుకున్నా బాబు. చాలా సంతోషంగా చాలా ఆపదకాలంలో బాగుతున్న వ్యక్తి, నీకు మంచిగా వాళ్ళని కోరుకుంటున్నా. వెంకటరెడ్డి ఎప్పటికి వస్తాడు, మంచి స్నేహితులు చేసిండు. ఇప్పుడు ఆ సమయాల్లో కూడా ఆయన కూడా హెల్ప్ చేసిండు. మీరు చాలా ముఖ్యమైన ఆయన దోస్తులు ఎవరంటే మీరు ఇద్దరే గుర్తుకొస్తారు నాకు. మీకు కూడా మంచి వాళ్ళని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. సంతోషం. ఈ సంవత్సరం మీకు కూడా మంచి జరగాలి, అందరూ మంచి జరగాలి అని కూడా భగవంతుని కోరుకుంటున్నాం. భగవంతుడికి మీకు అందరికీ హ్యాండ్ స్టాప్. సంతోషం సంతోషం హ్యాపీ. కట్ చేసి నేను నా బర్త్డేకి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చెప్పాలి. బయట ఇక్కడ చిన్న వీసేపులు కట్ చేయాలి. స్ట్రైట్ కట్ చేసి 2 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇంకో కట్ మార్క్ చేసి 12 ఇస్తాను. 12 కట్ చేస్తాను ఇక్కడ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ 2012. బాబు నువ్వు ఒకటి మమ్మీకి తినిపించి హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు తీసుకోవాలి, నువ్వు పెట్టు. బాబు నువ్వు పెట్టు. బాబు హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి నేను ఆరోగ్యం ద్వారా నీకన్నీ మంచి జరగాలి. నీకు చాలా అవసరం నువ్వు చేసే పనులు నీ మంచిదే కాదు, సమాజానికి సంఘానికి మన ఊరికి మన బంధుమిత్రులకు గౌరవం తెచ్చేటువంటి పనులు చేయాలి. అటువంటి గొప్పవారిని కోరికలు జీవిస్తూ చేశాను. థ్యాంక్ యూ బాబు. దేవుడు మీకు అనుగ్రహించి మీరు మంచి గొప్పవారు కావాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను అనుగ్రహించాలి బాబు, గొప్పవారు కావాలి. హ్యాపీ న్యూ ఇయర్. మంచి ఆలోచన, మంచి బుద్ధి, మంచి కావాలనుకున్నాను. హెల్త్ మంచిగా ఉండాలి, మంచిగా ఐశ్వర్యవంతులు కావాలి, మంచి ఆలోచన కావాలి, మంచి పనులు చేయాలి. ఈ పనుల వల్ల సంఘాన్ని మేలు జరగాలి, సమాజంలో గౌరవం జరగాలి, మనకన్నీ మంచి జరగాలంటే మన ఆలోచన పనులు అన్ని కరెక్ట్ ఉండాలి. మనం తినే తిండి కూడా మంచి తిండి తిని మంచి ఉండి మంచి ఆరోగ్యం ఉండాలి. భగవంతుడు కోరుకున్నాడు జీవితానికి అందరు మంచి అయితే చాలా సంతోషం బాబు. వెంకటరెడ్డి నరేందర్ బాబు చాలా దోస్తులు, మంచి దోస్తులు, మంచి హెల్ప్ చేసిన వ్యక్తులు. మీరు జన్మలు మరవలేను. మేము ప్రత్యేకంగా వీళ్ళిద్దరిని మళ్ళీ భగవంతుడు దేవుని కోరుకుంటున్నాను. ఎల్లకాలం మీరు ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో మీరు పేరు గౌరవం చేయాలి. మీ తల్లిదండ్రులు ఈ బాబు ఎవరైనా గౌరవం పెరిగేటువంటి అని చేయాలని చేయించాలని భగవంతుడు మీ చేతులు కావాలని కోరుకుంటారు. మంచి మాకు కావాలని థ్యాంక్ యూ.